భిక్షమయ్య ఏం అప్లై చేయాలి ఏం అప్లై చేయాలి అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడానికి అనేక హామీలతో పాటు 6 గ్యారంటీలు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని 100 రోజుల్లో పూర్తి చేస్తానన్న హామీలను 450 రోజులైనా పూర్తి చేయకపోవడంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో ప్రజల నుండి ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వీకరిస్తున్నాం. ఈ దరఖాస్తులని స్థానిక ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ కు అందజేసి తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఇచ్చిన హామీలను మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తాను ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆసరా పెన్షన్ కింద 4000 అమలు చేస్తాను చేయలేదు. కౌలు రైతులకు ఇవ్వలేదు, రైతు కూలీలకు ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా తప్పదాటు దాటేయడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ఈ యొక్క ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండల మున్సిపల్ కేంద్రాలలో పాటు గ్రామాన సమావేశాలు పెట్టి ఈ యొక్క దరఖాస్తుల స్వీకరిస్తున్నాం. ఈ దరఖాస్తుల అనంతరం మీరు స్పందించి మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మీ కాంగ్రెస్ నాయకత్వాన్ని, మీ మంత్రులని, ఎమ్మెల్యేని ఏ గ్రామాల్లో కూడా తిరగకుండా చేస్తారని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మీరు బడ్జెట్ కేటాయించినట్టు కాదు, 3 లక్షల కోట్లకు పైబడ బడ్జెట్ చూపించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. బడ్జెట్ లో నువ్వు అమలు చేసిన నువ్వు హామీ ఇచ్చిన వాటికి ఏ ఒక్కదానికైనా సింగిల్ ఎంపీ కూడా కేటాయించకపోవడం భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఒక విధానం నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ 6 గ్యారెంటీలని అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ దానిలో భాగంగానే ఇవాళ చౌటుపల్ల మండలంలోని ఎస్లింగోటం గ్రామంలో ఈ రోజు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అదే విధంగా గట్టుపల్లో, అంతంపేట, చెండూరు మున్సిపల్లో, చెండూరు రూరల్ లో, మునుగోడు మండలంలో అన్ని గ్రామాలలో గ్రామాన ఈ సమావేశాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దీంతో తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మీరు ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను అమలు చేసేంత వరకు భారతీయ జనతా పార్టీ మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం.